ఫ్యామిలీ స్టార్ వెల్కమ్ బ్యాక్ టు మొసాయిక్ సినీ. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ అయితే వచ్చేసింది, మన టీజర్ వచ్చింది. నాకైతే అస్సలు ఎక్కలేదు, బట్ చాలామందికి బాగా నచ్చేసింది ఆ పేరు. కానీ మృణాల్ ఠాగూర్ అండ్ విజయ్ దేవరకొండ పేరు నాకైతే అంతగా ఎక్కలేదు టీజర్ మాత్రం. అయితే ఇప్పుడు ట్రైలర్ అయితే వచ్చేసింది, డైరెక్టెడ్ బై పరశురాము అండ్ ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం, ఎలాంటి లైక్ చేయకుండా తర్వాత మాట్లాడేసుకుందాం ఎలా అనిపించిందో. లెట్స్ బిగిన్. స్వామి, నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఉన్నదాన్ని మాత్రం జరగొట్టకు. ఎందుకు సార్ హాయిగా లిఫ్ట్ ఆడుకోకుండా రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువస్తారు? లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్. నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం అండి, సరదాగా సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి ఒట్లేయండి. ఒట్టు. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. నోరు తిరగట్లేదని ఈజీ వర్సాలు కలిపేయకండి. పెన్నీ కోపం పోతుందంటే నన్ను కొట్రా. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే. నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా, లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా? నేను నీ లైఫ్లోకి రావడమే ప్రాబ్లం. నర్సును పెడదాం అనుకున్నాను, నమ్మకం కుదరలేదు. ఇంటిదానికి అప్ప చెప్దామంటే వయసు సహకరించట్లేదు. భార్య అయితే బాధ్యతగా చూసుకుంటుంది కదప్పా. బట్టలైపోద్ది కొడక. భయపడాలరా ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే. అసలు ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను? మరి నువ్వు కాదా తను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది? మెంటల్ నా కొడుక. అది కాదండి బాబు, నేను చెప్పేది వినరా ఇంకా మీరు? నా గురించి మీకు ఇంకా తెలియదండి. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే తనేమైనా అరిగిపోద్దా? సో సాడ్. చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు. కోపం తీరిపోతుందంటే నేను కొట్టవే బాబు. ప్రశాంతంగా ఉందిరా బాబు. బాగుంది భయ్యా ట్రైలర్ అయితే. టీజర్తో వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్ ఇప్పుడు ట్రైలర్తో కొంచెం పాజిటివ్ అయింది. పరశురామ్ తీసినట్టే లేదు అసలు ఆ సినిమా అయితే నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపించిందా? ఆ సర్కార్ వారి పాట తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీశాడని. ఎందుకో విజయ్ దేవరకొండతో తీస్తే ఆ డైరెక్టర్ కొంచెం బాగానే తీస్తున్నాడు అనిపిస్తుంది. మన గీతా గోవిందా, ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్. సర్కార్ వారి పాటకి ఏమైందో నాకు అయితే అస్సలు అర్థం కాలేదు. మహేష్ బాబు గారిని ఆ లవ్ యాంగిల్లో దారుణంగా చూపించారు. దానికంటే మన వచ్చిన గుంటూరు కారంలోనే బెటర్. మహేష్ బాబు క్యారెక్టరైజేషను చాలా బాగుంటుంది. ఆ సినిమాలో దరిద్రంగా ఉంటుంది. అది లవ్ యాంగిల్ వరకే, మిగతా యాంగిల్ కూడా అంతగా అనిపించలేదు నాకైతే సర్కార్ వారి పాటలో. ఇప్పుడైతే పర్ఫెక్ట్. విజయ్ దేవరకొండ ఎర్ర కొట్టేశాడు. తన పర్ఫార్మెన్స్తోనే సినిమాని డ్రైవ్ చేసేలాగా అనిపిస్తున్నాడు నాకైతే. అండ్ మృణాల్ ఠాగూర్ ఎర్ర కొట్టేసేలా ఉంటుంది. కాకపోతే డబ్బింగ్ మార్చినట్టున్నారు. సీతారామంలో ఉన్న వాయిస్ అయితే లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం. కొంచెం చేంజ్ అయింది కదా వాయిస్. మీకు అనిపించిందో ట్రైలర్ కామెంట్ చేసేయండి. మెయిన్లీ మ్యూజిక్ అయితే బాగుంది. గోపిసుందర్ గారు అయితే చేశాడు, ఎరగొట్టేశారు, అంతా బాగుంది. ఏప్రిల్ 5 కూడా మంచి డేట్. దేవర రిలీజ్ కావాల్సిన డేట్ అది. చూసేద్దాం ఏ రేంజ్లో హిట్ కొడతారా మన విజయ్ దేవరకొండ అయితే. ఖుషి అయితే నాకు అంతగా నచ్చలేదు, పర్లేదు అనిపించింది. చూసేద్దాం ఏమవుద్దో ఏప్రిల్ 5th అయితే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Yeah.